బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను డిమాండ్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెట్టుకున్న నేతలను బీఆర్ఎస్ పెంచి పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డికి గుణపాఠం తప్పదన్నారట. ఒకటి ఈడ కేటీఆర్, ఈ పాడి కౌశిక్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి మైనస్ తప్పితే ప్లస్ కాదు. ఇటీవల ఉన్న పరిస్థితిలో ఇది వరకు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వేరు, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వేరు. టోటల్గా నాకు తెలిసి ప్రజల్లో కూడా అంతగానం మమేకం ఉన్న పరిస్థితి లేదు. ఈరోజు స్థానిక పార్టీగా వెలిసిన పార్టీ అది. తెలంగాణలో స్థానిక పార్టీ మీద చాలా పట్టుండాలి రాష్ట్రంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు. సో ఇట్లాంటి నాయకత్వం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళే, ఈ పాడి కౌశిక్ లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో, సందర్భం ఏంది, ఆ సమయం ఏంది, ఏది లేదు. వీళ్ళకి ఎట్లా ఎమ్మెల్యేలు ఇచ్చారో మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అసలు మనం నియోజకవర్గంలో చేసింది ఏంది, అసలు గెలవక ముందు మనం చేసిన పరిస్థితి ఏంది? సూసైడ్ చేసుకుంటా రకరకాల బెదిరింపులు చేసి ఇక చావే శరణం అని దండం పెట్టుకుని మీడియా ముందు వేడుకున్న పరిస్థితి. ఈరోజు నిన్ను తీరా గెలిపించిన తర్వాత కనీసం ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో నువ్వు లేవు. ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి కాదు కదా మాట్లాడి, నువ్వు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు నియోజకవర్గంలో? నువ్వు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నావు? అసలు ఉన్న అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా నీ హయాంలో? నేను గెలిపించుకున్నందుకు ఏం ఉపయోగం జరిగింది చెప్పండి. నియోజకవర్గ ప్రజలకి పాడి కౌశిక్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని వచ్చింది. ఇక గెలిచినాక ఇట్లాంటి రాద్ధాంతమే తప్పితే హైదరాబాద్లో రాద్ధాంతం చేస్తాడు, లేదంటే అసలు సంబంధం లేని అంశంలో దూరి గొడవలు పెట్టుకునే పరిస్థితి. తొడలు కొట్టి పిలిచి రచ్చ చేస్తాడు. ఈడ అసలు ఎందుకు చేస్తున్నాడని కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడతాడు ఆయన. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన. కనీసం ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చేసినావా పోనీ? సరే, ఇప్పుడు ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, తర్వాత మంది ఇల్లు మీద పడాలి. నువ్వేం చేస్తున్నావు? నీ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, అసలు నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండా నువ్వు ఎప్పుడు చూసినా కాక హైదరాబాద్లో ఉంటే ఇక నియోజకవర్గంలో ఎప్పుడు ఉంటున్నావు నువ్వు? అసలు నియోజకవర్గ సమస్యలు ఏం తీరుస్తున్నావు నువ్వు? పైచిచ్చు ఇట్లాంటి వాటిలో అసలు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన మాటలు కాదు అవి.